ప్రస్తుతం దేశంలో ఏ రాజకీయ నాయకుడైనా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి పేరు తలుస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే. ఆయన గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇటీవలే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో 100% స్ట్రైక్తో నెంబర్ 1 స్థానంలో ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు. ఈరోజు ఢిల్లీ రాజకీయాల్లో కూడా పవన్ కళ్యాణ్ గారు రాణిస్తున్న విషయం విదితమే. ఇక ఇదిలా ఉండగా భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు స్వాగతం పలికారు. ఆమె ఏపీ పర్యటనకు వచ్చిన సంగతి మనకందరికీ తెలిసిందే. గన్నవరం విమానాశ్రయంలో బొకేలు అందించిన విషయం మనకందరికీ తెలిసిందే. అనంతరం రాష్ట్రపతి పవన్ కళ్యాణ్ గారి గురించి సంచలన వ్యాఖ్యలు చేశారట. ఆమె మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారు ఈరోజు మంచి లీడర్గా మారారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు వరం మన పవన్ కళ్యాణ్. తెలుగు రాష్ట్రాల్లో నాకు ఇష్టమైన లీడర్ పవన్ కళ్యాణ్ ఒక్కడే. ఢిల్లీలో శాసిస్తున్నారు, విరివిగా ఆయన పేరు నాకు వినిపిస్తోంది అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారట ముర్ము గారు. ప్రస్తుతం వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి తెలుగు ఇండస్ట్రీలో. మరోవైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ గారి పేరు ఘనంగా మారుమోగుతోంది. అయితే లేటెస్ట్గా ముర్ము చేసిన వ్యాఖ్యలు ఆంధ్ర రాజకీయాల్లో మారుమోగుతున్న విషయం మనకందరికీ తెలిసిందే. మరోవైపు పవన్ కళ్యాణ్ గారు ప్రజలకు ఎన్నో హామీలు ఇచ్చిన విషయం విదితమే. మరి ముఖ్యంగా తాను పోటీ చేసిన పిఠాపురం నియోజకవర్గ వాసులకు సంబంధించిన ప్రచారాల్ని ఆయన ఎన్నో చేస్తామని భరోసా ఇచ్చిన విషయం విదితమే. ఇక కూటమి ప్రభుత్వం ఏర్పాటై 6 నెలల సమయం గడుస్తున్న ఈ తరుణంలో పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించిన ఆయన ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి డిప్యూటీ సీఎం కంకణం కట్టుకున్న విషయం మనకందరికీ తెలిసిందే.